Okay, good morning friends. This is Fanishwar, Senior Economy Faculty from Kanishka IAS Studies. My dear friend, మరి ఎకానమీకి సంబంధించినటువంటి దాన్ని చూసినట్లయితే అప్డేట్స్ కరెంట్ ఎకానమీకి సంబంధించినటువంటి విషయాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక రెండు రాష్ట్రాల్లో పరిస్థితిని గమనించినట్లయితే రెండు రాష్ట్రాల్లో కూడా నోటిఫికేషన్స్ వచ్చేటువంటి అవకాశం మనకు కనపడుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే రెండు నోటిఫికేషన్స్ వచ్చాయి. ఒకటి గ్రూప్ 4 970 ఉద్యోగాలకు గాను గ్రూప్ 4 వచ్చింది. అదేవిధంగా 60 ఉద్యోగాలకు గాను ఎండోమెంట్ ఆఫీసర్స్ అనేటువంటి ఉద్యోగం కూడా, అంటే ఎండోమెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. రెండింట్లో కూడా జనరల్ స్టడీస్ అనేటువంటి పార్ట్ ఉంటుంది. ఈ రెండిట్లో కూడా జనరల్ స్టడీస్ విషయానికి వచ్చినట్లయితే పూర్తిగా ఎకానమీ విభాగానికి చూసినట్లయితే ఇందులో కరెంట్ ఎకానమీకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది. సో ఇన్ బోత్ ఎగ్జామినేషన్స్ ద మోస్ట్ ప్రయారిటీ గోస్ టు ఓన్లీ కరెంట్ ఎకానమీ. మరి ఈ కరెంట్ ఎకానమీలో చూసినట్లయితే ఇప్పుడు రీసెంట్గా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేటువంటి దాన్ని నీతి ఆయోగ్ రిలీజ్ చేయడం అన్నటువంటిది జరిగింది. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటున్నారు. మరి దీంట్లో చూసినట్లయితే తెలుగులో జాతీయ బహుముఖ పేదరిక సూచి అంటున్నారు. సో మరి జాతీయ బహుముఖ పేదరిక సూచి ఏంటి అనేటువంటి దాన్ని మనం డిస్కస్ చేద్దాం. జాతీయ బహుముఖ పేదరిక సూచి 20201 అంటే 2021వ సంవత్సరానికి గాను మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్, దీన్ని ఏమని చెప్తున్నారయ్యా అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని చెప్తున్నారు. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని దీన్ని చెప్పడం అంటూ జరుగుతుంది. సో దీన్ని ఏంతో సూచిస్తున్నారయ్యా అంటే ఎంపీఐతో సూచిస్తున్నారు. మల్టీ డైమెన్షనల్, పీ ఫర్ పావర్టీ, ఐ ఫర్ ఇండెక్స్, ఎం ఫర్ మల్టీ డైమెన్షనల్. దీన్నే మనం తెలుగులో ఏమంటున్నామయ్యా అంటే బహుముఖ పేదరిక సూచి అంటున్నారు. మరి ఈ బహుముఖ పేదరిక సూచి అన్నటువంటి దాన్ని గతంలో ఎవరు రిలీజ్ చేసేవాళ్ళు, ఏ సంవత్సరంలో వచ్చింది, ఇప్పుడు ఎలా వచ్చింది అన్నటువంటిది మనం చూడాలి. మీ పుస్తకాల్లో చూసినట్లయితే 2011-12కు సంబంధించినటువంటి డేటా ఉంటుంది. ఈ 2011-12కు సంబంధించినటువంటి డేటాను మనం చూసినట్లయితే టెండూల్కర్ కమిటీ రిపోర్ట్స్ అని, అదేవిధంగా రంగరాజన్ కమిటీ రిపోర్ట్స్ అని మీరు చదువుతుంటారు. అయితే 2014లో ఏర్పడినటువంటి నీతి ఆయోగ్ ఏదైతే 2014లో ఏర్పడిందో, ఈ 2014లో ఏర్పడినటువంటి, అంటే 14లో ప్రణాళికా సంఘం అంతమై, సో 2015 జనవరి 1వ తేదీ నుంచి నీతి ఆయోగ్ తన కార్యక్రమాలను నిర్వర్తిస్తుంది. మరి 2015 జనవరి 1వ తేదీ నుంచి నీతి ఆయోగ్ తన కార్యక్రమాలను చేస్తూ ఉంది. అయితే ఇంతవరకు నీతి ఆయోగ్ ఎప్పుడు కూడా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ రిలీజ్ చేయలేదు. ఇదే నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి మొట్టమొదటి పేదరిక నివేదిక. సో 2015 నుంచి చూసినట్లయితే ఇంతవరకు నీతి ఆయోగ్ ఇవ్వలేదు. సో ఇదేమంటున్నాము, మొట్టమొదటి పేదరిక నివేదిక. అంటే ఇంతకుముందు కూడా వచ్చిందండి పేదరిక నివేదిక. సో ఇంతకుముందు కూడా పేదరిక నివేదిక ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? 2011-12 సంవత్సరానికి కాబట్టి ఇచ్చారు. ఆ 2011-12 సంవత్సరానికి ఇచ్చినటువంటిది ఎవరు అంటే ప్రణాళిక సంఘం వారు ఉన్నారు. ప్రణాళిక సంఘం వారు రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి నివేదిక అంటే 21 నివేదికను మాత్రము నీతి ఆయోగ్ అనేటువంటి సంస్థ రిలీజ్ చేస్తుంది. ఈ నీతి ఆయోగ్ అనేది 2015 జనవరి 1 నుంచి పనిచేయడం ప్రారంభించింది. మరి నీతి ఆయోగ్ రిలీజ్ చేసినటువంటి మొట్టమొదటి పేదరిక నివేదిక ఇది మీ పుస్తకాల్లో లేదమ్మా. మీరు ఏ అప్డేట్ టెక్స్ట్ బుక్ తీసుకున్నా మీ టెక్స్ట్ బుక్లో 2011-12 వరకు ఉండేటువంటి డేటా మాత్రమే ఉంది. కాకపోతే ఇది అప్డేటెడ్, అంటే ఆఫ్టర్ 5 ఇయర్స్ పేదరికాన్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కొలుస్తారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రణాళిక సంఘం వారు రిలీజ్ చేస్తారని మీరు చదువుకుంటారు. ప్రణాళిక సంఘం ఇప్పుడు పనిచేయట్లేదు కాబట్టి దాని స్థానంలో వచ్చినటువంటి నీతి ఆయోగ్ ఈ పేదరిక సూచి అన్నటువంటి దాన్ని రిలీజ్ చేయడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక మరి ఈ నివేదికను అనుసరించి రాష్ట్రాల పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే మొట్టమొదటిసారిగా దేశంలో ఉండేటువంటి పేదరికాన్ని రిలీజ్ చేయడం అన్నటువంటిది జరిగింది. మరి ఈ నివేదిక అనుగుణంగా మనం చూసినట్లయితే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామన్న పరిస్థితి చూద్దాం ఒకసారి. మరి
ఈ నివేదిక ఇవ్వడానికి వీళ్ళు దేన్ని ఆధారంగా చేసుకున్నారన్నటువంటిది మరొక బిట్టు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే నివేదికను రిలీజ్ చేయడానికి దేన్ని ఆధారం చేసుకున్నారయ్యా అంటే 2015-16 సంవత్సరం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే. సో 2015-16 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేను ఆధారం చేసుకొని ఈ సర్వేను బేస్ చేసుకొని ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారు. ఒక రిపోర్ట్ రిలీజ్ చేయాలి అంటే దానికి ఖచ్చితంగా ఏదో ఒక బేస్ అనేటువంటిది ఉండాలి. ఇప్పుడు ఈ మల్టీ పావర్టీ డైమెన్షనల్ అన్నటువంటి దాని అంటే బహుముఖ పేదరిక సూచీని విడుదల చేయడం కొరకు అనుసరించినటువంటిది ఏంటయ్యా అంటే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2015-16 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేను అనుసరించి ఈ నివేదిక ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. సో మరి దీన్నే సింపుల్గా ఏం చెప్తున్నారు, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అని, NFHS నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అని. మరి అకార్డింగ్ టు దిస్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ నీతి ఆయోగ్ ఒక మాట మాట్లాడుతుంది. కరోనా సంభవించినటువంటి ఈ సమయంలో కరోనా వల్ల ప్రపంచం మొత్తం మీద చూసినట్లయితే పేదరికంలోనికి వెళ్ళడం జరిగింది. అంటే ఈ కరోనా ఇంపాక్ట్లో ఓవరాల్ వరల్డ్ చూసినట్లయితే పావర్టీల కంటే పేదరికంలోనికి బలవంతంగా నెట్టబడిందని నివేదికిస్తుంది. ఎంతమంది అంటే కోట్లాది మంది సో పేదరికంలోకి నెట్టబడ్డారు డ్యూ టు ద కాజ్ ఆఫ్ కరోనా కోవిడ్ ఇంపాక్ట్ వల్ల. ఈ 2015-16లో వచ్చినటువంటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే అనేటువంటిది 4th సర్వే అంటున్నారు దీన్ని. ఇక మరి దీంట్లోని ముఖ్యమైనటువంటి అంశాలు చూసినట్లయితే హైలైట్స్ చూసినట్లయితే ఇందులో హైలైట్స్ ఎలా ఉన్నాయి చూసినట్లయితే దేశం మొత్తం మీద పేదరికం ఎంత ఉంది, మరి గతంలో చూసినట్లయితే దేశం మొత్తం పేదరికం 29 అని మనం చదువుకున్నాం. అప్రాక్సిమేట్లీ 30% ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా అని మనం చదువుకున్నాం. కానీ కొత్తగా ఈ నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారము పావర్టీ ఎంత ఉందయ్యా అంటే 25.01%. 25.0% అనేటువంటి పేదరికం మనకి ఇప్పుడు కనపడుతుంది. భారతదేశంలో పేదరికం ఎంత ఉందయ్యా అంటే 25.01%. సో పావర్టీ ఇన్ ఇండియా ఈజ్ 25.0%. ఆఫ్టర్ దట్ దీంట్లో అర్బన్ పావర్టీ ఎలా ఉంది, రూరల్ పావర్టీ ఎలా ఉందో చూడాలి. గ్రామీణ పేదరికం భారతదేశంలో గ్రామీణ పేదరికం మరి భారతదేశంలో చూసినట్లయితే గ్రామీణ పేదరికం ఎంత ఉందయ్యా అంటే 32.75% ఉంది, 32.75%. ఇది రూరల్ పావర్టీ ఇన్ ఇండియా ఇస్ దట్ ఈస్ ది 32.75%. అంటే 32% పేదలు ఉన్నారు అని అర్థం. ఇక ఆఫ్టర్ దట్ చూసినట్లయితే అర్బన్ పావర్టీ అంటున్నారు. అంటే పట్టణ పేదరికం సో పట్టణ పేదరికం ఎంత ఉందయ్యా అంటే 8.81% ఉంది. పట్టణ పేదరికం ఎంత ఉందయ్యా అంటే 8.81% పట్టణ పేదరికం భారతదేశంలో ఉంది. ఇది కొత్తగా వచ్చినటువంటి 2015. సో దీన్ని మనం ఏమని చెప్తున్నాం అంటే 2021 నివేదిక అని చెప్తున్నాం. ఈ 2021 నివేదిక దేని ఆధారం చేసుకొని ఇచ్చారయ్యా అంటే 2015-16 జాతీయ కుటుంబ సర్వే 4ను ఆధారంగా చేసుకొని ఈ నివేదిక ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. మరి ఈ నివేదికను అనుసరించి చూసినట్లయితే దేశం మొత్తం పేదలు ఎంత శాతం ఉన్నారయ్యా అంటే దేశం మొత్తం పేదల్ని చూసినట్లయితే 25.01% దేశం మొత్తం పేదలు ఉన్నారు. అందులో గ్రామీణ పేదలు ఎంత ఉన్నారయ్యా అంటే 32.75% గ్రామీణ పేదలు ఉన్నారు. పట్టణ పేదరికం ఎంత ఉందయ్యా అంటే 8.81% పట్టణ పేదరికం ఉంది. 8.81% పట్టణ పేదరికం ఉంది. సో ఇది భారతదేశంలో. మరి రాష్ట్రాల విషయానికి వస్తే ధనిక రాష్ట్రాలు ఏంటి, పేద రాష్ట్రాలు ఏంటి అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇక్కడ చూసినట్లయితే మొత్తం మీద భారతదేశంలో మొత్తం పేదరికం ఎంతనో తెలుసు, 25.01%.
గ్రామీణ పేదరికం తెలుసు 32.75%, పట్టణ పేదరికం తెలుసు దట్ ఈస్ ది 8.81%. మరి రాష్ట్రాల వారీగా చూసినట్లయితే అధికంగా పేదరికం కలిగినటువంటి రాష్ట్రాలు ఏంటి? అధికంగా పేదరికం కలిగినటువంటి రాష్ట్రాలు ఏంటి అన్నటువంటి దాన్ని చూద్దాం. సో అధికంగా పేదరికం కలిగినటువంటి రాష్ట్రాలు ఏంటి, వాటి పరిస్థితులు ఏంటి అన్నటువంటి దాన్ని మనం చూసినట్లయితే దేశంలోనే అత్యధిక పేదరికం కలిగినటువంటి రాష్ట్రంగా బీహార్ నిలిచింది. మరి బీహార్లో చూసినట్లయితే 51.91% పేదరికం ఉంది. సో దేశంలోనే అత్యధిక పేద రాష్ట్రంగా బీహార్ నిలిచింది. బీహార్లో ఎంత పర్సెంటేజ్ ఉందంటే 51.91%, 51.91%, 51.91% పేదరికం ఉంది. సో ఎంత పేదరికం ఉందయ్యా ఈడ అంటే సో 51.1%. అంటే కొత్తగా వచ్చినటువంటి పేదరిక నివేదిక ప్రకారం అత్యధికంగా పేదరికము ఏ రాష్ట్రంలో ఉందయ్యా అంటే బీహార్ రాష్ట్రం అని చెప్తున్నాము. ఎంత శాతం పేదరికం ఉందయ్యా అంటే 51.91% అన్నటువంటిది పేదరికం ఉందని మనం చెప్తున్నాం. దాని తర్వాత చూసినట్లయితే జార్ఖండ్ అనేటువంటి స్టేట్. సో దిస్ జార్ఖండ్ 42% ఉంది. జార్ఖండ్లో పేదరికం చూసినట్లయితే 42.16%, 42.16% ఆఫ్ పావర్టీ, 16% ఆఫ్ పావర్టీ ఇన్ జార్ఖండ్ స్టేట్. ఇట్ ఈస్ ద సెకండ్ ప్లేస్. సో థర్డ్ చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ 37. సో ఇక్కడ ఉత్తరప్రదేశ్లో కూడా చూసినట్లయితే 37.79% అనేటువంటిది పేదరికం ఉంది. ఇది ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి పేదరికం. అంటే కొత్తగా వచ్చినటువంటి జాతీయ బహుముఖ పేదరిక సూచి నివేదికను అనుసరించి భారతదేశంలో అధికంగా పేదరికం కలిగినటువంటి రాష్ట్రాలు ఏవయ్యా అంటే అధికంగా పేదరికం కలిగినటువంటి రాష్ట్రాలు బీహార్ 51.9%, జార్ఖండ్ 42.16%, యూపీ 37.79%. ఇవి అధికంగా పేదరికం కలిగినటువంటి రాష్ట్రాలు, అంటే భారతదేశంలో దరిద్రమైన రాష్ట్రాలు. సో మరి పేదరికం తక్కువగా కలిగినటువంటి రాష్ట్రాలు సో మరి అధిక పేదరికం చూసాం. అదేవిధంగా దేశంలో తక్కువ పేదరికం కలిగినటువంటి రాష్ట్రాలు అంటే రిచ్ స్టేట్స్, సంపన్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ సంపన్న దేశాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ సంపన్న దేశాల్లో చూసినట్లయితే ఏమేమి ఉన్నాయి ఈ సంపన్న దేశాలు అన్నటువంటి దాన్ని చూస్తున్నాం. సో మరి మొదటగా సంపన్న దేశాల్లో చూసినట్లయితే కేరళలో చూసినట్లయితే అతి తక్కువగా పేదరికం ఉంది. ఎంత ఉందయ్యా కేరళలో అంటే కేవలం 0.76% మాత్రమే పేదరికం ఉన్నారు. అంటే కేరళలో చూసినట్లయితే 0.7% మాత్రమే పేదలు ఉన్నారు. 0.71% అంటే అర్థం ఏంటయ్యా అంటే భారతదేశంలో ఈ కొత్త పేదరిక నివేదిక ప్రకారం అత్యధిక ధనిక రాష్ట్రం ఏదయ్యా అంటే కేరళ. అంతకుముందు మీరు చదివింటారు పాత రిపోర్ట్స్ ప్రకారం అత్యధికంగా ధనిక రాష్ట్రం గోవా అని మీరు చదివింటారు. అత్యధికంగా ధనిక రాష్ట్రం పాత రికార్డు ప్రకారం అయితే గోవా, కొత్తగా మారినటువంటి దాని ప్రకారం చూసినట్లయితే కేరళ అంటున్నాం. కేరళలో 0.71% పేదరికం ఉంది. తర్వాత చూసినట్లయితే కేరళ తర్వాత స్థానాన్ని గోవా ఆక్రమించుకుంది. గోవాలో చూసినట్లయితే 3.76%, 3.76% ఇక్కడ అంటే మనం గోవా చూసినట్లయితే గోవాలో ఎంత శాతం పేదరికం ఉందయ్యా అంటే 3.76%, 3.76% ఇక్కడ పేదరికం ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఇక దీని తర్వాత మూడో స్థానంలో చూసినట్లయితే సిక్కిం రాష్ట్రంలో కూడా పేదరికం తక్కువగానే ఉన్నది. 3.82% సిక్కిం రాష్ట్రంలో పేదరికం తక్కువగా ఉన్నది. ఇక ఈ మూడు రాష్ట్రాలు చూసినట్లయితే పేదరికం తక్కువగా ఉండేటువంటి రాష్ట్రాలు
అంటే దాని అర్థం ఏంటంటే ధనిక రాష్ట్రాలు అని అర్థము. మరి భారతదేశంలో ధనిక రాష్ట్రాలు ఏవయ్యా అంటే కేరళ, గోవా, సిక్కిం. వాటి తర్వాత స్థానాల్లో తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి. వాటి తర్వాత స్థానాల్లో తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి. వీటి తర్వాత మనం చూసినట్లయితే కేంద్ర పాలిత ప్రాంతాలు అంటున్నారు. సో వీటి తర్వాత మనం చూసినట్లయితే కేంద్ర పాలిత ప్రాంతాలు అంటున్నారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉండేటువంటి పేదరికం ఎంత, వాటి పరిస్థితులు ఎంత అన్నటువంటి దాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ కేంద్ర పాలిత ప్రాంతాల్లో చూసినట్లయితే ముందుగా ఎక్కువ పేదరికం ఉండేటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలని చూద్దాం. ఎక్కువ పేదరికం కలిగినటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలు ఎక్కువ పేదరికం గల యూటీస్ అంటే యూనియన్ టెరిటరీస్. మరి కేంద్రపాలిత ప్రాంతాల విషయానికి వచ్చాము. ముందుగా అధికంగా పేదరికం కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి అన్నటువంటి దాన్ని చూద్దాం. అధికంగా పేదరికం కలిగినటువంటి కేంద్రపాలిత విషయానికి వస్తే దాద్రా నగర్ హవేలీ అత్యధికంగా వెనకబడినటువంటి రాష్ట్రంగా పేదరికం అధికంగా ఉంది. ఇది ఎంత ఉందయ్యా అంటే 27.36%. దాద్రా నగర్ హవేలీ. ఇక్కడ ఈ దాద్రా నగర్ హవేలీ చూసినట్లయితే మనం దాదాపుగా 27.36%, 27.36% పేదరికం ఉంది. సో 27.36% పేదరికం అన్నటువంటిది దాద్రా నగర్ హవేలీలో ఉంది. కేంద్రపాలిత ప్రాంతాలన్నింటికన్నా వెనకబడినటువంటిది దరిద్రమైనటువంటి రాష్ట్రం ఏదయ్యా, ప్రాంతం ఏదయ్యా అంటే దాద్రా నగర్ హవేలీ. ఇక దాని తర్వాత చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్. ఈ లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్ రెండు కూడా చూసినట్లయితే కలిపిచ్చారు 12.58 జమ్మూ. సో రెండవది ఏంటంటే జమ్మూ కాశ్మీర్ అండ్ లద్దాఖ్. సో ఇవి 12% పేదరికాన్ని కలిగాయి. 12.58%, 12.58%. సో జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ చూసినట్లయితే 12.58%. దాని తర్వాత చూసినట్లయితే డామన్ డయ్యూ, డామన్ డయ్యూ. మరి ఈ డామన్ డయ్యూలో పేదరికం ఎంత ఉందయ్యా అంటే 6.82%, 6.82% పేదరికము డామన్ డయ్యూలో ఉంది. అంటే కేంద్ర పాలిత ప్రాంతాలలో అధికంగా పేదరికం కలిగినటువంటి ప్రాంతాలు ఏవయ్యా అంటే దాద్రా నగర్ హవేలీ. ఎంతుందయ్యా పేదరికం అంటే 27.36%. రెండోది జమ్మూ అండ్ కాశ్మీర్, లద్దాఖ్. ఇక్కడ ఎంతుందయ్యా అంటే 12.58%. డామన్ డయ్యూ ఇక్కడ ఎంతుందయ్యా అంటే 6.82%, 6.82% పేదరికంగా ఇక్కడ నమోదు చేయడం అన్నటువంటిది జరిగింది. ఇకపోతే అతి తక్కువ, ఇది ఎక్కువ పేదరికం ఉండేటువంటి రాష్ట్రాలు చూసాం. ఇక అతి తక్కువ పేదరికం ఉండేటువంటి రాష్ట్రాలు అన్నటువంటి దాన్ని చూద్దాం. సో అతి తక్కువ పేదరిక రాష్ట్రాలు అంటే కేంద్ర పాలిత ప్రాంతాల విషయానికి వస్తే మనం మాట్లాడుతున్నాం కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి అతి తక్కువ పేదరికం కలిగినటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలు. మరి ఇక్కడేమో అతి ఎక్కువ పేదరికం కలిగినటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలను చూసాం. ఇక్కడికి వచ్చే లోపల అతి తక్కువ పేదరికం ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలను చూస్తున్నాం. అవి ఏంటయ్యా అంటే పుదుచ్చేరి. సో ఏంటయ్యా అవి అంటే పుదుచ్చేరి, పుదుచ్చేరి అన్న పాండిచేరి అన్న ఒకటే. పుదుచ్చేరిలో చూసినట్లయితే 1.72%, 1.72% మాత్రమే అక్కడ పుదుచ్చేరిలో మనకు పేదరికం కనపడుతుంది. సో పుదుచ్చేరి పేదరికం ఎంత ఉందయ్యా అంటే 1.72%. అంటే కేంద్ర పాలిత ప్రాంతాలలో ధనిక ప్రాంతం ఏదయ్యా అంటే పుదుచ్చేరి. దీన్నే ఇంకో విషయం ఏమని చెప్తున్నారు, తక్కువ అంటే కేంద్ర పాలిత ప్రాంతాల్లో చూసినట్లయితే తక్కువ పేదరికం ఉండేటువంటిది ఎక్కడయ్యా అంటే పుదుచ్చేరిలో. తర్వాత చూసినట్లయితే లక్షద్వీప్. సో
ఈ లక్షద్వీప్ అనేటువంటిది ఇంకోటి ఉంది. మరి లక్షద్వీప్లో మనం చూసినట్లయితే ఈ లక్షద్వీప్లో చూసినట్లయితే 1.82%, 1.82%, 1.82% పేదరికంగా ఉంది. దాని తర్వాత చూసినట్లయితే మూడో ప్లేస్లో అండమాన్, చూసినట్లయితే అండమాన్, దీంట్లో 4.30%. అండమాన్ చూసినట్లయితే 4.30% పేదరికం అండమాన్లో మనకు నమోదవుతుంది. ఇది మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ ప్రకారం చూసినట్లయితే నీతి ఆయోగ్ రిలీజ్ చేసినటువంటి మల్టీ ఇండెక్స్ని మళ్ళీ ఒకసారి మనం చూసినట్లయితే నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి మొట్టమొదటి పేదరిక నివేదిక. దేన్ని ఆధారం చేసుకొని ఈ నివేదిక ఇచ్చారయ్యా అంటే 2015-16 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే అనేటువంటి దాన్ని, సర్వే 4 అనేటువంటి దాన్ని ఆధారం చేసుకొని ఈ నివేదిక ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. మరి ఈ నీతి ఆయోగ్ నివేదిక ఎప్పుడు ఇచ్చారు? 2021 సంవత్సరానికి గాను ఇచ్చారు. ఇందులో మొత్తం పేదరికం చూసినట్లయితే 25.01%. మొత్తం పేదరికం చూసినట్లయితే 25.01%. సో గ్రామీణ పేదరికం చూసినట్లయితే 32.75%. పట్టణ పేదరికం చూసినట్లయితే 8.81%. ఇది భారతదేశంలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం అకార్డింగ్ టు నీతి ఆయోగ్ ప్రకారం 21లో వచ్చినటువంటిది. ఇక ఇదే నివేదిక మనం రాష్ట్రాల్లో చూసినట్లయితే ముఖ్యంగా అధికంగా పేదరికం కలిగినటువంటి రాష్ట్రాలను చూసినట్లయితే బీహార్ అత్యధిక పేదరికం కలిగినటువంటి రాష్ట్రం. అది ఎంత అంటే 51.91% ఉంది. జార్ఖండ్ రెండో స్థానంలో ఉంది, అది 42.16% ఉంది. యూపీ 37.79% ఉంది. రెండోది చూస్తే పేదరికం తక్కువ కలిగినటువంటి రాష్ట్రాలు చూసినట్లయితే కేరళ 0.71%, గోవా 3.76%, సిక్కిం 3.82%గా నమోదయ్యింది. ఇక యూనియన్ టెరిటరీస్ విషయానికి వస్తే ఎక్కువ పేదరికం కలిగినటువంటి యూనియన్ టెరిటరీ చూసినట్లయితే అంటే అధిక పేదరికం కలిగినటువంటి కేంద్ర పాలిత ప్రాంతాన్ని మనం చూసినట్లయితే దాద్రా నగర్ హవేలీ 27.36%, జమ్మూ అండ్ కాశ్మీర్ లద్దాఖ్ సెకండ్ ప్లేస్, దట్ ఈస్ ద 12.58%, 3 డామన్ డయ్యూ 6.82%. ఇది ఎక్కువ పేదరికం కలిగినటువంటి యూనియన్ టెరిటరీస్. తక్కువ పేదరికం కలిగినటువంటి యూనియన్ టెరిటరీస్ చూసినట్లయితే పుదుచ్చేరి 1.72%, లక్షద్వీప్ 1.82%, మూడోది అండమాన్ 4.30%. సో ఈ విధంగా మనకు ఈ మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ గురించి తెలుస్తున్నది. ఇక మనం దీంట్లో ఆంధ్ర ప్రాంతం సపరేట్గా, తెలంగాణ ప్రాంతం సపరేట్గా చదవాల్సినటువంటి అవసరం ఉన్నది.